ఆగింటే ఓ నందనం ఆగింటే బృందావనం. ఇది సరికాదు. నువ్వు తీసుకున్న తొందరపాటు నిర్ణయం. నీ పెళ్లి ఈ 9 రోజుల్లో జరుగుతుంది. అది కృష్ణతోనే జరుగుతుంది. అది ఈ భీమవరంలో జనాలందరి ముందు జరిగి తీరుతుంది. అంతే. ఇప్పుడు మా అమ్మ ముందు మాట్లాడరే. రింగు తీసేటప్పుడు చెప్పిన మాటలన్నీ అమ్మ ముందు చెప్పు. నా మీద పడతావేంటి నువ్వు? ముందు ఆంటీ గారికి నువ్వు చెప్పాలనుకున్నదేదో చెప్పుకో. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనేదో కావాలని ఆంటీతో ఇదంతా చేయిస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావేమో. అంతదాకా వస్తే నీలాంటి నోరున్న మనసు లేని మగాన్ని పెళ్లి చేసుకోవడానికి నేను కూడా రెడీగా లేను. మార్నింగ్కి ఇప్పటికి చాలా నయమైంది, కానీ బీపీ మాత్రం అలాగే ఉంది. ముందు ఈమెకు టెన్షన్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకోమని చెప్పండి. ఇప్పుడు కాస్త జ్యూస్ ఏదైనా తాగించండి. అమృత తీసుకురా. ఆర్య, నేను తీసుకొస్తాను. మిస్టర్ ఆర్య, కొంచెం బయట వెయిట్ చేయండి. అమ్మకి ఇలా అవుతుందని అనుకోలేదు. నేను అనుకున్నాను. అవును, నేను అనుకున్నాను. ఆంటీ ఎన్ని బాధలు భరిస్తున్నారో తెలుసా? నువ్వు గమనించావో లేదో కానీ ఈ మధ్య ఆంటీ పూర్తిగా మారిపోయారు. మన ముందు పైకలా నవ్వుతున్నారు, కానీ ఫంక్షన్లో జరిగిన అవమానం తనని బాగా బాధిస్తోంది. లేకపోతే ఎన్నడూ ఆవేశపడని తను ఆ రోజు అంతలా బర్స్ట్ అయ్యి 10 రోజుల్లో పెళ్లి చేస్తానని అసలు ఎలా ఛాలెంజ్ చేస్తుంది? అశ్విన్ ఎంగేజ్మెంట్ చెడిపోవడానికి తను కారణం కాకున్నా అలా ఆగిపోయినందుకు ఆంటీ కూడా బాధపడుతున్నారు తెలుసా? ఆంటీది ఎంత సున్నితమైన మనసో నాకు బాగా అర్థమైంది ఆర్య. నందిని ఆరోగ్యం గురించి కూడా
తను దిగులు పడుతోంది తెలుసా? ఇంకో విషయం చెప్పనా? సత్యవతి ఆంటీ తనను అవమానపరిచినందుకు బాధపడుతుందని మీరంతా అనుకుంటున్నారు. కానీ అమాయకురాలనుకున్న సత్యవతి ఆంటీ అంత దుర్మార్గంగా మారిపోయిందే అని, శకుంతల చేతిలో కీలు బొమ్మలా మారిపోయిందని కూడా ఆంటీ బాధపడుతున్నారు. అమ్మని ఎంతగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ కృష్ణ. ఏం లాభం? నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేదు కదా. ఏంటి అమ్మ సంగతి నాకు తెలీదా? అమ్మని నేను అర్థం చేసుకోలేదా? తెలీదు, నీకేమీ తెలీదు. ఆ మాటకొస్తే మగాళ్ళెప్పుడు ఆడవాళ్ల మనసుని అర్థం చేసుకోలేరు. మీ నాన్నగారి ప్రవర్తనను ఆంటీ ఎన్నడూ ఖండించలేదు. పైగా తప్పనిసరి పరిస్థితుల్లో అంకులలా చేశారులే అని సరిపెట్టుకున్నారు. ఇంత జరిగినా నాన్నని సపోర్ట్ చేస్తుంది చూడు అని నువ్వనుకుంటున్నావు. కానీ మనలో అమ్మాయి ఎంత బాధపడి ఉంటారు, ఇన్నేళ్ళు ఎంత వెలితిని ఫీల్ అయి ఉంటారు. సమాజం వేసే ఎన్నో ప్రశ్నలకి సూటిగా చూసే చూపులను తప్పించుకోవడానికి ఆమె ఎంత మదన పడుంటారు. ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా అమ్మ మాట గౌరవించకుండా ఇంకా బాధ పెడుతున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? మా అమ్మని నేను బాధ పెట్టానా? తనంటే నాకు ప్రాణం తెలుసా? మా అమ్మ గీసిన గీత గాని మాట గాని నేను ఎప్పుడు దాటలేదు. అలాంటిది మా అమ్మని నేను బాధ పెడతానా? అదే దురదృష్టం. మనం ఎంతో ప్రేమించే దగ్గర వాళ్ళని కూడా తెలియకుండానే బాధ పెడతాం. కానీ అది మనం గ్రహించలేము. ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే. ఆవిడ ప్రేమగా ఇందాక రింగ్ తొడిగినప్పుడు నేనెందుకు సైలెంట్ గా ఉన్నాను? నీ అభిప్రాయం ఎలా ఉన్నా సరే ఆంటీ మనసుకి కష్టం కలిగించకూడదని. కానీ నువ్వేం చేసా? రాద్ధాంతం చేసా, లేనిపోని సీన్ క్రియేట్ చేశా. దాంతో ఆంటీలో ఆందోళన మొదలైంది. 10 రోజుల్లో తన మాట చెల్లుతుందో లేదో అనే భయం మొదలైంది. అందుకే ఒకేసారిగా బీపీ పెరిగి అలా పడిపోయారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏమీ చేయొద్దు. ఆంటీ మాటకు తలాడించు చాలు. నీకు ఈ పెళ్లి నిశ్చితార్థం లాంటివి ఇష్టమో కాదో నాకు తెలీదు. కానీ ప్రస్తుతం ఆంటీ కోసం ఒప్పుకున్నట్టు నటించు. తన మనసుకి కష్టం కలిగించకుండా ప్రవర్తించు. అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వస్తానమ్మా. డాక్టర్ గారు, మా అమ్మగారికి భయపడాల్సిందేమీ లేదు. కానీ బీపీ విషయంలోని కాస్త తేడా ఉంది. తానెందుకో బాగా టెన్షన్ పడుతున్నారు. అదేమిటో మీరు కనుక్కొని ఆ టెన్షన్ తగ్గించేస్తే చాలు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తాను. చూసావా, డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. అందుకే
నేను చెప్పేది విను. ఆంటీ కోసం నీకు నచ్చినా నచ్చకపోయినా ఎంగేజ్మెంట్కి ఒప్పుకో. మనమిద్దరం ఒకే మాట మీద ఉన్నట్టు నటిద్దాం. ఏంటి అదోలో చూస్తున్నా? నీకిష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. మధ్యలో నాకెందుకు? ఆవిడ నీకు తల్లి, నాకు కాదు. ఏదో పోనీలేని నేను సహాయం చేస్తుంటే నీ చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది. హలో, ఇందులో నా కొరిగేదేమీ లేదు. ఇదంతా మీ అమ్మ కోసమే, గుర్తుపెట్టుకో. ఓకే, నువ్వన్నది బాగానే ఉంది, ఆలోచిస్తాను. ఆలోచించుకు, ఆచరించు. సరే పద. ఎలా ఉందమ్మా? నాకేమైందిరా, బానే ఉన్నాను. బావుంటే డాక్టర్ గారు ఎందుకు వచ్చారా ఆంటీ? మాకు తెలుసు, మీరేమి ఆలోచనలు పెట్టుకోకండి. అవునమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు లేనిపోని టెన్షన్స్ పెట్టుకోకు. అదేం లేదురా, నేనే టెన్షను పెట్టుకోలేదు. అంటే డాక్టర్ గారు చెప్పింది అబద్ధమా? అది అలా అడుగు అమృత. లేకపోతే ఏంటంటీ, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. ఎంతసేపు ఆర్య నాకు అదే విషయం చెప్తున్నాడు కదా ఆర్య? ఏ విషయం? అదే ఆ విషయం. అవునమ్మా, ఆ విషయంలో నువ్వేం బెంగపడకు. ఏ విషయంరా? అవును, ఏ విషయం? అది ఇందాకటి విషయం. ఓహో, అదా అమ్మా, అది కృష్ణ చెప్తుంది చూడు, ఆ విషయం అంతే. ఏంట్రా, ఏం చెప్పకుండా అది ఇది అంటున్నావు? కృష్ణ, నువ్వు చెప్పమ్మా. ఆంటీ, ఆజయ్ ఏమన్నాడంటే అమ్మ చెప్పినట్టు వింటాను, అమ్మని కష్టపెట్టను, ఈ ఎంగేజ్మెంట్ విషయంలో అమ్మ చేసింది కరెక్ట్, నేను ఇందాక అలా చేస్తుండాల్సింది కాదు, ఫూలిష్గా ప్రవర్తించాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం కృష్ణ. అన్నావు కదా ఆర్య? నేనా? ఆ మాట కూడా అన్నానా? అవును, ఇందాకన్నావు కదా. అవునమ్మా, అన్నాను. నీ ఇష్టం, నేను కష్టపెట్టను. అమ్మయ్యా, నా భారం అంతా దించేశావురా. కృష్ణ, నువ్వేమంటావు? ఏమంటానంటీ, మీరు పెద్దవారు, పిల్లల బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అన్నీ ఆలోచించి చేస్తారు. కాదనడానికి ఇందులో ఏముంది చెప్పండి? ఆశయ కూడా ఒప్పుకున్నాడు కనుక నాకు కూడా ఏ ఇబ్బంది లేదు.
కదా ఆర్య? అవునమ్మా, కృష్ణ చెప్పింది నిజమే. నువ్వేం బెంగ పెట్టుకోకు, చూస్తాడు. అవునాంటీ, మీరేం బెంగ పెట్టుకోవద్దు, నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. స్వప్న, ఆంటీకి జ్యూస్ తాగించు. తాగండి ఆంటీ. కోడల్ని చేసుకుందేమో కృష్ణను, చాకరీ మాత్రం నాకా? చా, ఎన్ని ప్లాన్లు వేశాను, ఎంత రిస్క్ చేశాను. చూస్తూ ఊరుకోకూడదు. ఎలాగోలా అవకాశం నేనే దక్కించుకోవాలి. ఇంకా అంతా అయిపోలేదుగా, ఇది ఇక్కడితోనే ఆగేలా చూడాలి, తప్పదు. హలో హలో, ఏంటి సడన్ గా నేను గుర్తొచ్చాను? పరామర్శల తర్వాత ముందు నేను చెప్పేది వినండి. అబ్బో, వేడి మీద ఉన్నట్టున్నవి. సెగ ఇక్కడ దాకా తాకుతోంది. అదే మరి, సెగ మీకు తాకుతుందని చెప్తున్నాను. ఇక్కడ ఆర్య కృష్ణల నిశ్చితార్థం. అవునా? అవును, అది కూడా ఇవ్వాలే, ఇప్పుడే. నిజమా? ఫోన్ చేసి మరి అబద్ధాలు ఆడడానికో పరాచికాలు ఆడడానికో పని పాట లేదనుకున్నావా? కడుపు మండిపోతుంది. ఎన్ని ప్లాన్లు వేశాను, ఎంత డ్రామా ప్లే చేశాను. అన్ని వేస్ట్ అయిపోయాయి. చా, తలుచుకుంటేనే కంపరంగా ఉంది. సో ఇప్పుడు నేను గుర్తొచ్చానన్నమాట తమరు. అవసరం కదా? అవసరం నాదే కాదు, నీది కూడా. నీ సవతి కూతురు పెళ్లి నీ కూతురి కన్నా ముందు జరుగుతోంది, అది మర్చిపోకు. అవును కదూ, మర్చిపోయాను. ఇంకో విచిత్రం విను. నీ సత్యవతి సవతి కొడుకు పెళ్లి నీ సవతి కూతురుతో, అది నీ సొంత కూతురి కన్నా ముందు. సూపర్ సినిమా కథలా లేదు? ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు అదే సినిమా వాళ్ళకి చూపిస్తాను. ఈ శకుంతల కూతురు కన్నా ముందు ఎవరితో వచ్చి నా అల్లుడు కన్నా ముందు వాళ్ళ అన్నం చేసుకుంటుందా? చూస్తాను. ఎలా చూస్తావ్? నిన్ను పిలిచిందా? నువ్వు జోకులేసే లెవెల్కి ఎదిగావా? జాగ్రత్త, పిచ్చి వేషాలేస్తే ప్రాణం పోతుంది. నువ్వు నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఆ వైజయంతిని దాని కొడుకుని ఓ కంట కనిపెట్టు. నేనిప్పుడే వాళ్ళ పనిపట్టే మంత్రం ఆలోచిస్తాను. నీ కోపాన్ని కవర్ చేసుకుని ముఖానికి కొంచెం నవ్వు పులుముకుని తగలడు, లేకపోతే దొరికిపోతావు. అమ్మయ్యా, ఒక బాధ్యత తీరిపోయింది. శకుంతల రంగంలోకి దిగిందంటే వీరంగం వేసైనా నిశ్చితార్థం చెడగొడుతుంది. ఈ మ్యాటర్ ఎవరి చెవిలో వేస్తే ఎక్కడ భగ్గుమంటుంది? కృష్ణ, ఇప్పుడు మొదలైంది అసలైన ఆట. ఆర్య నన్ను కాదని ఎంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. ఆ
ఆ తింగర్ దాని చెవిలో వేస్తేనే మజా వస్తుంది.